ఓం నమ శివాయ. ప్రాచీన పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధులగుట్ట యొక్క చరిత్ర చూసుకుంటే చాలా పురాతనమైనది. దాదాపు 9 మంది ఋషులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల దీనికి నవనాథ అంటే నవనాథ సిద్ధులగుట్టగా, నవనాథ అంటే 9 కాబట్టి నవనాథ సిద్ధులుగా పేరుగాంచింది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సోమవారము పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల సౌకర్యార్థం భక్తులు ఎండలో భోజనం చేస్తుండే, అప్పుడు చాలా ఇబ్బంది ఉన్న సమయం లోపల వినయ్ రెడ్డి గారు స్పందించి యొక్క అన్నదానం కోసం ఒక షెడ్ నిర్మించడం జరిగింది. అలాగే ఈ యొక్క భక్తుల యొక్క సౌకర్యార్థము మన పైపుల రాజారెడ్డి గారు యొక్క అన్న వంటగదికి షెడ్ నిర్మించి మరియు ఈ అన్న యొక్క ఈ షెడ్ లోపల బండలను కూడా వేపించడం జరిగింది. మరియు ప్రతి సోమవారము దాదాపు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతా ఉన్నాం. దాతల సహకారంతో దాదాపు ప్రతి సోమవారం 8 నుంచి 9 మంది భక్తులకు ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ప్రతి సోమవారం ఉదయం నుండి అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నము పల్లకి సేవ, తదనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమము చేపడతా ఉన్నాము. ఇకపోతే ఈ శ్రావణ సోమవారము భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ సోమవారం సందర్భంగా ప్రతి సోమవారం కూడా దాదాపు 30 నుంచి 40 మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. 10,000 మంది వరకు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తా ఉన్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ప్రతి శివరాత్రికి తీసుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. శివరాత్రి మరుసటి దినము అందరు కూడా ఒక్క పొద్దు ఇక్కడే విడవడం జరుగుతుంది. దాదాపు 30-40 మందికి ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆలయ కమిటీ ద్వారా. అలాగే రామనవమి నాడు శ్రీరాముల వారి కళ్యాణం పెద్ద ఎత్తున ఈ ఆర్మూర్ ప్రాంతంలోనూ ఒక పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఉదయం 9 గంటల నుండే భక్తులకు అన్నప్రసాదం భోజనం సౌకర్యం కల్పించబడుతుంది. దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు 40-50 మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు. ఈ యొక్క ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆలయ కమిటీ సహకరిస్తున్న దాతలందరూ కూడా ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వరిని కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ నవనాథ సిద్ధేశ్వరిని కరుణా కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటాం. ఓం నమః శివాయ. సో గత కొన్ని ఇయర్స్ గా మెట్ల మార్గంలో ఉండే అది చాలా ఇబ్బందిగా ఉండే మాకు రావడానికి. సో ఇప్పుడు ఘాట్ వేయడం వల్ల మాకు ఓన్ వెహికల్స్ తో రావడం ఈజీగా ఉంది. సో భక్తులకి చాలా సౌకర్యంగా ఉంది. సో చాలా మంది వచ్చి దేవుని దర్శించుకుంటున్నారు. సో ఇది ఘాట్ వేసినందుకు కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నాము. ఇక్కడ దాదాపు 10 నుంచి 15 మంది అయితే వస్తున్నారు అన్నదానానికి. వాళ్ళకు సంబంధించిన కానీ తాగే నీరు కానీ అన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాం. భక్తులు వాళ్ళ ఫ్యామిలీతో నచ్చి తృప్తిగా ఇక్కడ అన్నప్రసాదాన్ని భుజించి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఆలయ కమిటీ కూడా అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు. ఓం నమః శివాయ. మరి శ్రీ నవనాథ సిద్ధగుట్ట ఎంతో పవిత్రమైన చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ శివాలయంతో పాటు మన రామాలయం అక్కడ చూస్తే దుర్గామాత ఆలయం కానీ, దత్తాత్రేయుడు ఆలయం కానీ, మొన్ననే మన మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప సింగ్ గారు అయ్యప్ప ఆలయం కూడా నిర్మించడం జరిగింది. అలాగే అటుపోతే మన ఏకశ్రీ స్తంభం దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడ దాని వెనకాల పాతాళగంగ కూడా ఉంది. ఇటు చూస్తే కింది పక్కన స్వర్ణగుండం కూడా కలదు. గుట్ట పైన చాలా ఎన్నో రకాల అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మన గోశాల ఉంది. గోశాలతో పాటు పక్కనే చిల్లం పార్క్ ఉంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఉత్సాహంతో అక్కడ 2 గంటలు చాలా ఎంజాయ్ చేస్తుంటున్నారు. ఇక్కడైతే ఈ శ్రావణ మాసంలో మరి దాదాపు కొన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో నలుమూల జిల్లాల నుండి, ఒక జిల్లానే కాకుండా చాలా భక్తులు వచ్చేసి దాదాపు 10 నుండి 20,000 మంది భక్తులు పైగా విచ్చేస్తున్నారు. వాళ్ళకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి అన్నదాన ప్రసాదాన్ని అందజేస్తున్నాము. మరి దాత సహకారంతో మొన్ననే మన వినయన గారు ఇంత పెద్ద షెడ్ కూడా మాకు అందించడం జరిగింది. పైపు రాజరెడ్డి గారు కూడా మన వంటగదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చే భక్తుల కూడా చాలా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. కాబట్టి పేరున ధన్యవాదాలు చేస్తున్నారు. మరి వచ్చే భక్తులందరికీ ఆ నవనాథ సిద్ధేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సిద్ధులగుట్ట ప్రత్యేక గురించి చెప్పాలనుకుంటే మనం అర్హులం కాదేమో అనిపిస్తుంది. గత 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా ప్రత్యేకత. సిద్ధులు నవసిద్ధులు ఇక్కడ ఉన్నారని ఇప్పటికీ మా ఆర్మూరు ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. మేము
నేను ఒక 50 సంవత్సరాల నుంచి సిద్ధులగుట్ట వస్తున్నా. అప్పుడు ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకుండే, తంతెల ద్వారా వస్తుంటేమి. మా ఆరమూరు ప్రజలు శివరాత్రికి ప్రతి కడప నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఇక్కడనే ఉండేవారు. అయితే అప్పటికిప్పటికీ చాలా మార్పులు వచ్చేసినాయి. కాలానుగుణంగా సిద్ధేశ్వర స్వామి అనుగ్రహంతో ఆరమూరు ప్రజలు చేసుకున్న భాగ్యము. ఇప్పుడు 1000 కొద్ది భక్తులు వస్తున్నారు. 1000 కొద్ది భక్తులు వచ్చి ఇప్పుడు మేము దాదాపు చూస్తున్నాము. కరీంనగర్ నుంచి, ఇటు వేములవాడ సైడ్ నుంచి, ఇటు బాన్సువాడ నుంచి, ప్రతి బైన్సా నుంచి, నిర్మలు, ఖానాపూర్, ప్రతి ఒక్కరు వచ్చుకుంటూ ఇంత పవిత్రమైన స్థలాన్ని మేము ఇంతకుముందు ఎందుకు గుర్తించలే, మాకు తెలియదు, ఇంత చాలా బాగుంది అన్నారు. సౌకర్యాలు కూడా అన్నీ పెరిగిపోయినాయి. మా కమిటీ మెంబర్ ఎవరు ఉన్నారో వారు సుమన్ ఆధ్వర్యంలో కానీ, ఆనంద్ లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది మేము ఆర్మూరు ప్రజలు చేసుకున్న భాగ్యంగా భావిస్తున్నాము. ఓం నమ శివాయ. ఆర్మూర్ నగరంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. ఆర్మూర్ నగరానికే ఆర్మూర్ అనే పేరు రావడానికి కూడా కారణం ఈ యొక్క నవనాథ సిద్ధుల గుట్టనే. 6, 3 మొత్తం కలిస్తే 9 అవుతుంది. అదే పేరును ఆర్మూర్గా కొనసాగిస్తా ఉన్నారు. గతంలో ఈ యొక్క ఆర్మూర్ పేరు నవనాథపురం అని ఉండేది. ఈరోజు ఈ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అనేక మంది భక్తులు ప్రతి సోమవారం కూడా వేల మంది భక్తులు దర్శించుకుంటా ఉంటారు. ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చక్కని భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సమయంలో సుమారు 1,00,000కు పైగా మంది దర్శనం చేసుకుంటా ఉంటారు. అదే విధంగా గతంలో ఆలయ కమిటీ వారు చక్కనైన రోడ్డు ఏర్పాటు చేసినప్పటి నుండి సుమారు చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ప్రతి సోమవారం సుమారు 2,000 మంది భక్తులు సిద్ధులగుట్టను దర్శించుకుంటా ఉన్నారు. మరియు ఇక్కడ చాలా మంచి వాతావరణంలో గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క గోశాలలో అనేక మంది సేవా సమితి భక్తులు గోసేవ చేసుకొని ఆ యొక్క గోకృపకు పాత్రులు అవుతా ఉన్నారు. ప్రతి సోమవారం సుమారు ఇక్కడ 10,000 నుండి 20,000 మంది భక్తులు దర్శించుకుంటా ఉన్నారు. వారికి చక్కని భోజన వ్యవస్థ కూడా ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో ఈ యొక్క నవనాథ సిద్ధుల్ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయని ఆర్మూర్ ప్రాంతమే కాదు సుమారు 4 రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ దర్శించుకొని ఎంతో మంది పునీతులు అవుతా ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది రోజులు సంవత్సరాలది కాదు, దాదాపుగా శతాబ్దాల నుండి కూడా వెలువడినటువంటిది. 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యలో ఈ ఆలయం బయలుపడిందినటువంటిది ప్రతీక. ఆలయ చరిత్ర విశేషం తీసుకున్నట్టయితే నవనాథులు తపో ప్రాంతంగా ఈ ఆలయాన్ని ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయం అనేటువంటిది విశేషంగా తపో ప్రాంతంగా బాసిల్లుతుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో నవనాథులు వారి స్పర్శ ద్వారా ఏర్పరిచినటువంటి శివలింగం. ఇదంతా కూడా కింద ఉన్నటువంటి ఒకటే రాయికి చెక్కబడి ఉన్నటువంటి శివలింగం. ఇది కూడా ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము 3 కాలాల లోపల కూడా వ్యతిరేక చర్యని కలిగి ఉంటుంది. సాక్షాత్తుగా నవనాథులే 9 మంది, 6 ఒకవైపు నుండి 3 ఒకవైపు నుంచి వచ్చి కలిసిన సమ్మేళన ప్రాంతంగా గుర్తుతో ఇక్కడ ఏర్పరిచినటువంటి లింగం. సిద్ధి పొందడానికి ఏర్పరిచినటువంటి శివలింగము కాబట్టి సిద్ధేశ్వర లింగం అని ప్రతీక. నవనాథులు పూజించినటువంటిది కాబట్టి నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి లింగం అని ప్రతీక. దానితో పాటు సాక్షాత్తుగా అన్నపూర్ణాదేవి కూడా కొలువై ఉంది. శివగణాలన్నీ కూడా కాలభైరవుడితో పాటు శృంగి, భృంగి, సాక్షాత్తు మత్స్యేంద్రనాథుడే శివలింగమై నంది లేకుండా ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం. ఇప్పటి వరకు కూడా రాత్రి దీంట్లోపల లైట్లు ఆర్పివేస్తే ఎలాంటి కనబడకుండా ఉంటుంది. మొత్తం చీకటి ప్రాంతం అంతా సంచరించుకుంటుంది. అంటే ఈ శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి సూర్యకిరణం పడనటువంటిది కాబట్టి ఇక్కడ ఈ ఆలయానికి విచ్చేస్తే ఎవరికైనా కానీ తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుందని చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా మత్స్యేంద్రనాథ్ శివలింగం కూడా ఉంది కాబట్టి నందిలేని లింగంగా మత్స్యేంద్రనాథుని కూడా గణనీయంగా పూజిస్తారు. ఇక్కడ కేవలం హరుడే కాదు, దానితో పాటు హరి కూడా ఉన్నటువంటి విధంగా రామాలయంలో ఉన్నటువంటి ఈ
సీతారామచంద్ర స్వామి యొక్క విగ్రహాలతో పాటుగా ఆ ఆలయం కూడా కట్టించడం జరిగింది. 1950-52 మధ్యలో రాంప్రియదాస్ గారి ఆధ్వర్యంలో ఆ ఆలయం నిర్మించి హరిహరులిద్దరికీ కూడా శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఇప్పుడే కాదు, దాదాపుగా తెలంగాణ ఎప్పుడైతే ఉద్భవించినటువంటి ప్రాంతం నుండి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు దానితో పాటుగా ఈ ఆలయానికి ఎంతో పునరావృద్ధి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు నడపాలనేటువంటి సంకల్పంతో ముందుకు నడపడం జరిగింది. ఆ ముందుకు నడపడమైనటువంటి సంకల్పంతో పాటుగా కూడా ఎంతో మంది మంత్రులు ఇక్కడికి రావడం జరిగింది. ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా వారు దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన ఆలయాన్ని దర్శనం చేసుకున్నారు. ఈ ఎలక్షన్స్ కన్నా మునుపు ఏదైతే కొన్ని నెలల ముందు ఇక్కడ ఆలయాన్ని దర్శనం చేసుకొచ్చింది. ఒక సాధారణ వ్యక్తిగా, ఒక రైతు బిడ్డగా, ఒక మామూలుగా కండువా వేసుకొని ఉన్నటువంటి బట్టలతో ఎక్కువ ఆర్భాటం ఏమీ లేకుండా, బలగం లేకుండా ఆయన సాధారణమైనటువంటి వ్యక్తితో దగ్గరలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఏబీవీపీ చిన్న మరియు జిమ్మి రవి గారు మిగతా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ఇక్కడికి ఆలయానికి దర్శించుకోవడం జరిగింది. ఆలయాన్ని దర్శించుకున్నటువంటి తర్వాత వారి స్వహస్తాలతో ఇక్కడ స్వామికి చేయడం జరిగింది. అభిషేకించిన తర్వాత వాళ్లకు ఆలయ ప్రాంగణంలో మా ఆలయ కమిటీ ద్వారా, అర్చక బృందం ద్వారా వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికి వారికి కూడా శాలువతో మనం సన్మానం చేసి రాజ్యాధికార ప్రాప్తిరస్తు అనేటువంటి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. వారు కూడా స్వామి తప్పకుండా మీరు అన్నటువంటి అనుజ్ఞ తప్పకుండా జరిగితే నా వంతుగా నేను వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి వారు కూడా ఇంతకన్నా ముందు 10 సంవత్సరాల లోపల కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడికి వస్తారని ఒక 2 సార్లు 3 సార్లు ఏర్పాటు చేశారు మాజీ సీఎం గారు, కానీ రాలేకపోయారు. కానీ ప్రస్తుతానికి ఎలక్షన్లో గెలిచినటువంటి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇది చాలా మటుకు కూడా విస్తృతంగా పరిచయమై ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శోభను నింపింది. కాబట్టి వారు కూడా స్థానికంగా ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ఆలయంలో ఏమి లేదు, ఏమున్నటువంటిది అనేటువంటిది ఒక ఎమ్మెల్యే పాత్ర విధంగా వహిస్తూ ఆయన కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఆలయం ఎలక్షన్స్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడైతే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత వీరు కూడా ఇక్కడికి వచ్చి ఆలయంలో ఏం కావాలనే చొరవతో వినయ్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ప్రత్యేకంగా చొరవ తీసుకొని వస్తున్నటువంటి భక్తులకు ఎండ, వాన, చలి ఈ వసతి లోపల ఉండడానికి ఇబ్బందిగా ఉంది, కోతుల బిడత చాలా ఉంది అనేటువంటి సంకల్ప భావంతో రాగానే ప్రభుత్వం ఏర్పడినటువంటి తదనంతరమే మొట్టమొదటిగా ఆ రేకుల షెడ్ అనేది ఇక్కడ నుండి అక్కడ వరకు వేయించడం జరిగింది. ఆ వేయించడం వల్ల ఎండాకాలంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. దానితో పాటు వర్షాకాలంలో కూడా ఎలాంటి అసౌకర్యం కలగలేదు. వచ్చేటువంటి ప్రతి భక్తులకు కూడా సౌకర్యపదంగా ఉండేటువంటి ఆ షెడ్ కింద వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించేటువంటి విధంగా నిర్వహించడం జరిగింది. ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి ప్రాగ్భాగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చొరవతో వారు విస్తృతంగా ఇక్కడ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆర్మూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి వినయ్ రెడ్డి గారు కూడా ఇక్కడ వారు మొక్కినటువంటి మొక్కిని ఎమ్మెల్యేగా ఉండి సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పూజ చేసి అభిషేకం చేసుకొని ఈ ఆలయాన్ని దర్శించుకొని పోవడం జరిగింది. వారి పైన ప్రత్యేక చొరవతో కూడా స్థానికంగా ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేకంగా వారు చేసుకున్నటువంటి అప్పట్లో చేసుకున్న సంకల్పాన్ని నెరవేర్చాలని మేము మా ఆలయ కమిటీ ప్రత్యేకంగా కోరుతున్నాము. మరిన్ని నిధులు ఈ ఆలయానికి ఏర్పాటు చేసి స్వామి యొక్క కార్యం స్వకార్యమని నెరవేర్చి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా విస్తృతంగా పెద్దగా అయి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించే విధంగా సీఎం మన దగ్గరికి వస్తే ఇవన్నీ నెరవేర్చాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా వినరెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి పదంలో మా సిద్ధలగుట్ట ఆలయ కమిటీని నడుపుతూ ప్రగతి పదంలో ముందుండాలని కోరుతూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటూ మంచి సంకల్ప భావంతో దృఢ సంకల్పంతో మరింత తెలంగాణని అభివృద్ధి గావించి సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయని కోరుతూ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. నవనాథ సిద్ధేశ్వర భగవానికి జై. నవనాథ సిద్ధుల గుట్ట మీద వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి మా కమిటీ తరఫున నుండి స్వాగతము. ప్రతి సోమవారము దాదాపు 10,000 నుంచి 20,000 మధ్యలో
జనాలు వస్తున్నారు. ఇవాళ శ్రావణ సోమవారం 3వ సోమవారము, ఇవాళ పూర్ణిమ. చాలా ఎక్కువగా ఇక్కడ జనాలు వచ్చి హరిహర క్షేత్రాన్ని దర్శించుకొని అన్నదానం కూడా జరిగింది. ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం కూడా జరుగుతుంది. మా కమిటీ ఆధ్వర్యంలో భక్తుల ద్వారా ఈ అన్నదానం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి నవనాథ సిద్ధేశ్వర ఒక ఆశీస్సులు తీసుకొని, హరిహర క్షేత్రాన్ని ఒక ఆశీస్సులు తీసుకొని కోరుతూ ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు కూడా వెలిసింది. ఇంతకుముందు ఇక్కడ శ్రీచక్రం ఉండే, శ్రీచక్రం పైననే అమ్మవారి యొక్క విగ్రహం ప్రతిష్టాపన అయింది. కావున భక్తులు ఇక్కడ కూడా బాగానే వస్తారు. దాంతో పాటు శివాలయంలో దర్శించుకున్నాక ఇక్కడ అమ్మవారి దర్శించుకొని మళ్ళీ రామాలయంలోకి వెళ్తారు. అందరికి గల అమ్మ దుర్గామాత కాబట్టి ఇక్కడ కూడా బాగా భక్తులు వస్తారండి. ప్రతి అన్నదానము ఉన్నప్పుడు బావిలో నుంచి నీళ్ళు తీసుకొని బావిలో నీళ్ళే తాగుతుండే. ఇప్పుడు ఉత్సవ కమిటీ మెంబర్లు ఇప్పుడు ఫిల్టర్ నీళ్లు పెట్టిండ్రు. ఈ బావి చాలా పురాతనమైంది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ బావి. అందులో ఎప్పుడు ఎండాకాలం కానీ, వానాకాలం కానీ, చలికాలం కానీ ఈ బావిలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, కోనేరులో నీళ్లు కూడా ఎప్పుడు ఉంటాయి. కోనేరు బావి రెండు అతి పురాతనమైనవి. బాగా శివుడికి అభిషేకం చేసుకుని ఈ బావి నీళ్ళతో కూడా అప్పట్లో. ఓం నమః శివాయ. నవనాథ సిద్ధేశ్వర స్వామికి ఈ కోనేరు నీళ్ళ నుంచి తీసి అభిషేకం చేస్తారు. మళ్ళీ ఇది మేము చిన్న ఉన్నప్పటి నుంచి, నాకు గత 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ కోనేరు వాటర్ ఎప్పుడు ఎండాకాలమైనా ఏ కాలమైనా అని వాటర్ ఉంటాయి. శివుడికి అభిషేకం కూడా దీంతో చేస్తారు. పల్లకి సేవ చేసినప్పుడు కూడా 12 గంటలకు ఇక్కడ ఆరతిస్తారు. కోనేరులో నుంచి నిలిచి ఆరతిచ్చి అందరికీ చల్లుతారు. శివుడికి కూడా అభిషేకం చల్లుతారు. కోనేరు చాలా పవిత్రమైంది. ఇది అతి పురాతనమైన శివాలయం. ఎప్పుడైతే ఏర్పడైతే అప్పుడే కోనేరు కూడా ఏర్పడింది.